ఏ ఖడ్గము ఛేదించలేనటువంటి రక్షణ వలయం. మీ చుట్టూ తెల్లటి కాంతిని మీరు భావించండి. ఆ కాంతి వలయంలో మీరున్నారు. తెల్లటి కాంతి వలయం. తెల్లటి కాంతి వలయంలో మీరున్నారు. మీరు కేవలం మీ చుట్టూ కాంతి రక్షణగా ఉందని, ఆ కాంతి దాటుకొని ఏ అపాయము మీ వైపు రాదని భావిస్తూ, ఆ కాంతి మీ చుట్టూ రక్షణగా ఉందని భావిస్తూ ధ్యానం చేయండి. తెల్లటి కాంతి, తెల్లటి కాంతి మీ చుట్టూ ఒక రక్షణ కవచం లాగా ఉన్నట్లు భావిస్తూ రిలాక్స్డ్ గా ఉండండి. కేవలం శరీరం అంతా రిలాక్స్ గా చేసుకొని ఉండండి. మీ తల భాగం రిలాక్స్ చేసుకోండి. మీ చేతులు, మీ మెడ భాగం, చేతులు రిలాక్స్డ్ గా చేసుకోండి. మీ హృదయ స్థానము, మీ పొట్ట భాగము రిలాక్స్డ్ గా ఉంచుకోండి. అదే విధంగా మీ కాళ్ళు రిలాక్స్డ్ గా ఉంచుకోండి. రిలాక్స్డ్. కేవలం మీ చుట్టూ రక్షణ కవచం ఏర్పాటయి ఉంది అని మీరు భావించండి. తెల్లటి రక్షణ వలయం. ఏ నెగటివ్ ఎనర్జీ ఆ రక్షణ వలయం దాటుకొని లోనికి రాలేదు. మీకు స్వంతంగా ఆ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకునే శక్తి ఉంది అని మీరు తెలుసుకోండి. కేవలం భావనా శక్తి ద్వారా మీ చుట్టూ రక్షణ వలయాన్ని మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా మీ రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకొని నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆ రెండు అరచేతులను చూడండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కటి ధ్యానం. మాస్టర్స్ మీ చుట్టూ తెల్లటి రక్షణ వలయాన్ని మీ భావనా శక్తి ద్వారా ఏర్పాటు చేసుకున్నారు కదా. ఇప్పుడు మీరు కూర్చున్న చోట మీ చుట్టూ ఆ రక్షణ వలయం ఉందని మీరు నిర్భయంగా ఉండండి. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ మాస్టర్స్. మరణానంతర జీవితం అనే పుస్తకం నుండి
అద్భుతమైనటువంటి జ్ఞానం మనకు అందిస్తున్నారు మాస్టర్స్ రేవతి మేడం గారు అండ్ డోలరెస్ కెనాన్ గారు. వీళ్ళ యొక్క ఆత్మ చైతన్యాలతో మనం అనుసంధానం అవుతూ మనిషి చనిపోయిన తరువాత ఆ ఆత్మ శరీరాన్ని వదిలినటువంటి ఆ ఆత్మ ఏ ఏ తలాలకు ఆ అర్హతను బట్టి ఏ ఏ తలాలకు వెళ్తుంది, అర్హత లేనటువంటి ఆత్మలు భూమి మీద ఏ విధంగా సంచరిస్తూ ఉంటాయి, అజ్ఞానంలో ఉన్నటువంటి ఆత్మలు జ్ఞానం కోసం ఏ విధంగా పరితపిస్తూ ఉంటాయి, ఇటువంటి ఎన్నో విషయాలు మనం డిస్కస్ చేస్తూ వచ్చాం. దీనినే సత్సంగం అంటారు. సో నిన్నటి చాప్టర్ లో మనం సైతాను, పూనకం, రాక్షసులు అనేటటువంటి విషయాల మీద కొంత సత్సంగం చేశాం. మరి ఈ రోజు దానికి కొనసాగిద్దాం. ఓకేనా మాస్టర్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి జ్ఞానాన్ని ఈ ప్రపంచమంతా యూట్యూబ్ ద్వారా అందాలని, ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానం అందేటట్లుగా పరమ గురువుల సంకల్పాన్ని బట్టి మరొకసారి ఆ పరమ గురువులు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సెషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. నేను నిమిత్త మాత్రుడను. ఈ జ్ఞానం ఈ ప్రపంచానికి అందాలి కాబట్టి కేవలం ఈ శరీరాన్ని సాధనంగా ఉపయోగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ మాస్టర్. నిన్నటి సెషన్ లో మనుషులకు పూనకాలు రావటం, దయ్యాలు పట్టటం, రాక్షసులు మీద కొంత తెలుసుకున్నాం. రాక్షసులు అంటే అసలు పదం రక్కసులు అని, రక్తమును మాంసమును భుజించే వారిని రక్కసులు అంటారు. రాను 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 రాక్షసులుగా మారింది. యాక్చువల్ గా మనిషి అనేవాడు తన రాక్షస క్రియలు, క్రూర మృగాలకు సంబంధించినటువంటి క్రూర మృగాలకు ఉండే లక్షణాలన్నిటినీ దాటుకున్న వాడిని మనిషి అంటారు. ఇప్పుడు ఉన్నటువంటి మానవుల్లో జంతు లక్షణాలు దాటని వాడు కూడా జంతు స్వభావంతో ఉన్నవాడే కానీ మనిషి కాదు. అర్థమైందా మాస్టర్? మనుషులుగా జన్మలు తీసుకున్నారు కానీ ఆ గత జన్మల సంస్కారాలైనటువంటి క్రూర మృగాల యొక్క లక్షణాలు కొంతమందిలో నుంచి ఆ వాసనలుగా ఉండి వారిలోనే ఆ అవే యాక్టివిటీస్ మరలా కంటిన్యూ చేస్తూ కేవలం అన్ని రకాల ఆహారాలు ఉండగా రక్తమాంసములను భుజించే మృగముల లక్షణం, జంతువుల లక్షణం ఇంకా దాటుకోలేని మానవుడు ఉన్నాడు. అయితే వీరి చైతన్యం భూమి యొక్క మూల చైతన్యాలతో అనుసంధానమై ఉన్నది. వీటిని ఎలిమెంటల్స్ అంటారు. ఈ ఎలిమెంటల్స్ మనిషికి హాని అయితే చెయ్యవు, కానీ ఆ మనుషులు వాళ్ళ హృదయాలలో ఉన్నటువంటి ఖాళీని బట్టి యాక్చువల్ గా ప్రేమతోనూ ఎరుకతోనూ జ్ఞానంతోనూ నింపబడిన హృదయంలో ఖాళీ ఉండదు. సో అక్కడ భౌతికమైనటువంటి విషయాలతో నింపబడినటువంటి హృదయంలో ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీలోకి ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి ఎలిమెంటల్స్ వచ్చి చేరతాయి. యాక్చువల్ గా ఈ రోజు నుంచి నేను నాన్ వెజ్ మానేయాలని అనుకుంటున్నటువంటి వ్యక్తికి కూడా ఈ ఒక్కరోజు తిందాంలే అనిపిస్తుంది. అవి ఎలిమెంటల్స్ వాళ్ళల్లో చేరి ఆ పని చేపిస్తాయి. ఆ మనిషి ఒకానొక సందర్భంలో తను మంచివాడుగా మారదామని అనుకుంటూ ఉన్నట్టుండగా ఏదో ఒక చెడ్డ పని చేసి నాతో ఈ డెవిల్ ఈ పని చేపించింది అని డెవిల్ మీదకి నెట్టివేస్తూ ఉంటాడు. డెవిల్ అంటే మీరు అనుకున్నట్లుగానే దయ్యము అని. అయితే ఇవేమీ లేవని మనకి మాస్టర్స్ తెలియచేస్తున్నారు. ఎలిమెంటల్స్ అయితే ఉన్నాయి, కానీ దయ్యాలు, భూతాలు అని మానవులు ఊహిస్తున్నటువంటి లేవు. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకు చెప్తున్నారు. ఆ ఎలిమెంటల్స్ అనేవి భూమి సృష్టి ప్రారంభం నుంచే ఉన్నాయి. ఎలిమెంటల్స్ అనేవి
భూమి సృష్టి ప్రారంభంలో నుంచే ఉన్నాయి. ఎవరైతే తమ కర్మను విపరీతంగా బ్యాలెన్స్ తప్పనిస్తారో వారి విషయంలోనే అవి ఆవహించడం జరుగుతుంది. విపరీతంగా తప్పిన బ్యాలెన్స్ వల్ల ఆ వ్యక్తి యొక్క కర్మపరమైన ఎనర్జీలలో ఒక భాగంలో శూన్యం ఏర్పడుతుంది. ఆ ఎనర్జీస్ ఆ శూన్యంలోకి వచ్చి కూర్చుంటాయి. మీ ఆత్మ, మీ శరీరం ఏ ఎనర్జీలతో అయితే ఏర్పడిందో కేవలం ఆ ఎనర్జీలు మాత్రమే కాదు సృష్టిలో ఉన్నది. చాలా ఎనర్జీస్ ఉన్నాయి మాస్టర్. ఒక తీరు తెన్ను లేని ఎనర్జీస్ కూడా ఉన్నాయి. అర్థం చేసుకోండి, ఎలిమెంటల్స్ గురించి చెప్తున్నారు. వాటికి ఒక తీరు లేదు, ఒక తెన్ను లేదు, ఒక మార్గదర్శకుడు ఉండడు, వాటిని గైడ్ చేయడానికి అవకాశం ఉండదు. ఎంత క్రమబద్ధీకరించుకున్నా ఉంచాలని చూస్తున్నా కూడా క్రమబద్ధీకరించబడని ఎనర్జీ సమూహాలు ఉన్నాయి. అవి సాధారణంగా భూమి మీద ఏవో కొన్ని లక్షణాలతో సంబంధం కలిగి ఉంటాయి. ఆ ఎనర్జీలు వాటి తత్వాన్ని బట్టి ఆయా భౌతిక పరిస్థితులకు ఆకర్షింపబడతాయి. అర్థం చేసుకోండి మాస్టర్స్, మరలా చెప్తున్నాను. ఏ రంగులో ఆ రంగు కలుస్తుంది, ఏ రంగులో ఆ రంగు కలుస్తుంది. మీరు ఏ ఆలోచనలు చేస్తున్నారో ఆ ఎలిమెంటల్స్ లో కొన్ని మంచి భావాలకు అట్రాక్ట్ అయ్యే ఎలిమెంటల్స్ ఉన్నాయి, కొన్ని నెగటివ్ భావాలకు అట్రాక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. నెగటివ్ భావాలంటే మీకు తెలుసు, సంఘ విద్రోహకు సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయటం, ఇటువంటి కొన్ని ఇతరులను బాధ పెట్టడం, ఇతర జీవుల ఎదుగుదలను ఆపడానికి ప్రయత్నించటం, అలాగే మనం చెప్పుకుంటున్నటువంటి మూగజీవుల యానిమల్ కింగ్డమ్ యొక్క ఎదుగుదలను సభలోనే ఆపేపించే యాక్టివిటీస్. ఏ ఏ యాక్టివిటీస్ తో మనుషులు భూమి మీద ఆకర్షింపబడుతున్నారో ఆయా ఎలిమెంట్స్ ఆయా భాగాలకు అట్రాక్ట్ చేయబడతాయి. అయితే చనిపోయినటువంటి మనిషి యొక్క ఆత్మలు కాదా మనుషులను పట్టి పీడించేది అని అడుగుతుంటే, చనిపోయిన మనిషి యొక్క ఆత్మ కాదా మనుషుల్ని ఆవహించి బాధ పెట్టేది అని అడిగితే కాదు. సాధారణంగా అది ఎలిమెంటల్ అయి ఉంటుంది. అది భూమిలో ఒక భాగం కావడం వల్ల అది ఎప్పుడు భూమి మీదే ఉంటుంది. ఈ ఎలిమెంటల్స్ గురించి నిన్న మనం చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాం. అవి భూమి సృష్టి ప్రారంభం నుంచే ఉన్నాయి. వాటిని ఆత్మలు అని కూడా అంటారు. మనకు అర్థమయ్యే లాంగ్వేజెస్ లో చెప్పడానికి రిగ్రెసి మనకు తెలియపరుస్తున్నారు ఈ విషయాలు. కానీ అవి హాని చేయాలైనటువంటి ఉద్దేశంతో అలాంటి పనులు చేస్తాయా అంటే లేదు. విపరీతంగా బ్యాలెన్స్ తప్పింది కాబట్టి శూన్యం ఏర్పడింది మానవుడి యొక్క హృదయంలో, ఇన్బ్యాలెన్స్. ఆ శూన్యాన్ని నింపాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అవి ప్రవేశించాయి. అవి రావాలనుకొని రావు. ఆ శూన్యం వాటిని అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, మానవుడి యొక్క హృదయంలో ప్రేమ సద్భావనలతో ఉంటే ఆ ప్రేమ సద్భావనలకు సంబంధించినటువంటి పాజిటివ్ ఎనర్జీస్ వచ్చి చేరతాయి. అవే ప్లేస్ లో నెగటివ్ భావాలు, ద్వేషాలు, ఉక్రోషాలు, ఆవేశాలు, కోపాలతో ఉంటే వాటికి సంబంధించినటువంటి ఎలిమెంటల్స్ ఆత్మలు వచ్చి అతని హృదయంలో చేరతాయి. అర్థమవుతుందా మాస్టర్స్? ఇక్కడ మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉంటున్నప్పుడు గనక మనం ఏ భావాలతో ఉంటున్నామో మనల్ని మనం గ్రహించినప్పుడు
వాటిని మనం మన స్వశక్తితో ఉన్నత లోకవాసుల సహాయంతోనూ మార్గదర్శకుల సహాయంతోనూ వాటిని మనలోంచి మనమే ప్రారదవచ్చు, బయటికి వెళ్ళగొట్టచ్చు. సో ఇక్కడ ఏ విధంగా వచ్చి చేరతాయని చెప్తున్నారు ఆ ఎలిమెంటల్స్? ఆ ఎలిమెంటల్స్ మానవుడు చేసేటటువంటి ఇన్బ్యాలెన్స్ యాక్టివిటీస్ వలన అతని హృదయంలో ఖాళీ ఏర్పడి అతనిలోకి వచ్చి చేరతాయి ఆ ఎలిమెంటల్స్. అతను సపోజ్ మనకు అర్థమయ్యే కొన్ని సిచ్యువేషన్స్, ఒక లంచగొండి ఉన్నాడు అనుకోండి, ఆ లంచం తీసుకోవడానికి ప్రేరేపించే ఎలిమెంటల్స్, అతని భావానికి అనుకూలంగా ఉన్నటువంటి ఎలిమెంటల్స్ అతనిలోకి వచ్చి చేరతాయి. హత్య చేయాలి అనుకున్నటువంటి ఒక వ్యక్తికి అటువంటి ఎలిమెంటల్స్, ఆ ఎనర్జీస్ ని కలిగి ఉన్నటువంటి ఎలిమెంటల్స్ వచ్చి అతనిలోకి చేరతాయి. అదే విధంగా ధ్యానం చేయాలి అనుకుంటున్నటువంటి వ్యక్తికి ధ్యానానికి సంబంధించినటువంటి పాజిటివ్ ఎనర్జీస్ ఉన్న ఎలిమెంటల్స్ వచ్చి చేరతాయి. ఇక్కడ ఎలిమెంటల్స్ అనేవి ఖాళీ అయిన దాన్ని బట్టి వచ్చి చేరతాయండి. అయస్కాంతం లాగా అవి శూన్యంలోకి ఈ విశ్వం అంతా ఎలా రౌండ్ రౌండ్ గా తిరుగుతూ గెలాక్సీస్ అన్ని ఎలా పరివర్తన చెందుతూ ఉన్నాయో, అదే విధంగా ఈ భూ సంబంధమైనటువంటి చైతన్యాలు ఆ మనిషి చేసేటటువంటి అతని హృదయంలో ఏర్పడినటువంటి భావనలను బట్టి అతనిలోకి చేరతాయి. చెడు భావనలు అయితే చెడుకు సంబంధించినటువంటి ఎలిమెంటల్స్. యాక్చువల్ గా ఆ ఎలిమెంటల్స్ కొన్ని పేర్లతో మాట్లాడుతాయి కూడా. నేను ఫలానా మనిషిని, ఇది మనుషులను తప్పుదోవ పట్టించడానికి చేస్తున్నటువంటి. అందువలన వాటి పని తీరులో ఒక తీరు తెన్ను ఉండదు. అవి తుంటరి ఆత్మలని అనుకున్నాను, కాదు. కొన్ని పనులు తుంటరిగానే చేస్తాయి, కొన్ని ఇలాంటి పనులు మాత్రం సాధారణంగా ఎనర్జీల బ్యాలెన్స్ తప్పడం వలన సంభవిస్తాయి. ఇక్కడ మళ్ళీ కర్మ సిద్ధాంతం వలన కూడా అటువంటి పనులకి ఆ ఎలిమెంటల్స్ యాక్టివేషన్ లో అవి కూడా మర్జ్ అవుతాయి, కలుస్తాయి. కార్యకారణ సంబంధాల వలన బ్యాలెన్స్ తప్పిన ఎనర్జీకి ఈ ఎనర్జీలకు మధ్య జరిగే కొన్ని చర్యల వలన ఈ ఎనర్జీలు అక్కడికి లాగబడతాయి. ఈ వ్యవహారం పరిణామంలో పెరిగేవి కాదు, తరిగేవి కాదు, ఆవహించడం అనేది వాస్తవం. అయితే ఈ ఎలిమెంటల్స్ అనేవి ఆవహిస్తాయే కానీ మనుషుల పైన దాడి చేయవు. గుర్తుంచుకోండి మాస్టర్స్. ఇలా అవి ప్రవేశించినట్లయితే వాటిని తరిమివేసే మార్గం, వదిలించుకునే మార్గం ఏదైనా ఉందా అని అడుగుతున్నప్పుడు చెప్పడం కష్టం. దానికి నీలో బ్యాలెన్స్ తప్పటమే ఇందుకు కారణం అన్న మౌలికమైనటువంటి విషయాన్ని నీవు గ్రహించాలి. మనిషి ఇన్ బ్యాలెన్స్ గా థింకింగ్ చేయటం, అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి మాటలు ఆలోచనలు చేయడం వలన ఆ ఇన్ బ్యాలెన్స్ వలన ఎలిమెంటల్స్ ని వీళ్ళు ఆకర్షిస్తారు. వీళ్ళున్న చోట ఎవ్వరూ ఆనందంగా ప్రశాంతంగా ఉండలేరు. పక్కనున్న ప్రతి మనిషి సఫరింగ్ గురవుతారు. ఈ ఎలిమెంటల్స్ ను ఆకర్షించే వాళ్ళు సాధారణంగా జుట్లు వేరబోసుకొని ఉంటారు. తర్వాత ఒక క్రమ పద్ధతి, ఒక క్రమశిక్షణ లేకుండా జీవిస్తూ ఉంటారు. అయితే ఈ వ్యవహారాలన్నీ కూడా మళ్ళీ మనం బ్యాలెన్స్ సమకూర్చుకుంటే, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు మాస్టర్. ప్రస్తుతం మీకు అందుబాటులో ఉన్న జ్ఞాన స్థాయిని బట్టి చూస్తే ధ్యానం ద్వారా మళ్ళీ మీరు బ్యాలెన్స్ సమకూర్చుకోవడం ఒకటే మార్గంగా కనబడుతుంది. చూసారా మాస్టర్స్? ఆత్మల లోకం నుంచి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ధ్యానం చేయండి, ఇన్ బ్యాలెన్స్ తో ఉన్నటువంటి మీరు సమతూకంలోకి వస్తారు, బ్యాలెన్స్ అవుతారు. ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్ అవుతారో వ్యవహారాలన్నీ బ్యాలెన్స్ లోకి వచ్చేసరికి సహజ క్రమంలో ఎలిమెంటల్స్
వదిలి వెళ్ళిపోవలసి వస్తుంది. ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, ఎనర్జీల ధృవతత్వాలు మారతాయి. అవి ఇక నిలవలేకపోతాయి. దాంతో ఇంతకు ముందులాగా కలవలేకపోతాయి. ఇది మీకు అయస్కాంత క్షేత్రాలలో 2 అయస్కాంతాలు తీసుకోండి మాస్టర్స్. 2 అయస్కాంతాలు దగ్గర పెట్టినప్పుడు, నార్త్ పోల్, సౌత్ పోల్ దగ్గరకు పెట్టినప్పుడు అట్రాక్ట్ అవుతాయి. 2 సౌత్ పోల్స్ పెడితే దూరం అవుతా ఉంటాయి. 2 నార్త్ పోల్స్ పెట్టినా దూరం అవుతా ఉంటాయి. అపోజిట్ పోల్స్ పెట్టినప్పుడు అట్రాక్ట్ అవుతాయి. ఇక్కడ విషయం ఏంటంటే, బ్యాలెన్స్ ఎనర్జీస్ గురించి చెప్తున్నప్పుడు అయస్కాంత క్షేత్రము ఎలాగైతే ఫామ్ అయిందో, మనిషి ఆలోచన చేసినప్పుడు అతనిలో నుంచి ఏ ఆలోచన అయినా అవ్వనివ్వండి, ఎదుటి వ్యక్తులు తిట్టినటువంటి సందర్భంలో ఆ మనిషి చుట్టూ ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది, అయస్కాంత క్షేత్రం ఫామ్ అవుతుంది. ఆ అయస్కాంత క్షేత్రం ఏ ఎనర్జీకి సంబంధించిందో అటువంటి ఎనర్జీస్ ఉన్నటువంటి ఈ మూలిక చైతన్యాలైన ఆత్మలు, ఎలిమెంటల్స్ వచ్చి చేరతాయి. అర్థమవుతుందా మాస్టర్స్? కుటుంబంలో ఎన్ని రకాల ఎలిమెంటల్స్ వచ్చి చేరుతా ఉన్నాయో. కొన్ని ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోయి బ్రతుకుతూ ఉంటారు అర్థం కాక. ఒక పాజిటివ్ థింకింగ్ లేదు, పాజిటివ్ ఆలోచనలు ఉండవు, పాజిటివ్ భావాలు ఉండవు. పొద్దున్న లేచిన కానుంచి రాత్రి పడుకోబోయేంత వరకు నాకేమైద్దో, నా పిల్లలకి ఏమైద్దో, నేను చెప్పినట్టు ఎవరు వింటలేదు. అసలు ఎవరు చెప్పినట్టు వినటానికి ఈ భూమి మీదకి వచ్చింది? ఎవరి పిల్లలకు ఒక 10-12 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టాల ప్రకారం వాళ్ళని జీవించిన వారు, లేదంటే వాళ్ళు ఇన్బ్యాలెన్స్డ్ అవుతారు. హిట్లర్ లాగా. హిట్లర్ ఎంత మందిని, లక్షల మందిని చంపించాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే, మన ఇన్బ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి నకారాత్మకమైనటువంటి ఆలోచనలతో జీవించే ఏ మనిషి అయినా కూడా ధ్యానం చేయటం మూలన అతని యొక్క భావాలు మారిపోతాయి. డిస్ట్రక్షన్స్, తన లోపల ఉన్నటువంటి ఆత్మతో అనుసంధానం అవ్వాలి అంటే బయట ఉన్నటువంటి వస్తువులను కనీసం రోజుకు 1 గంట చూడకుండా ఆపేయాలి కళ్ళు మూసుకొని. సెల్ ఫోన్లు, విపరీతంగా సెల్ ఫోన్లు చూస్తూ ఉంటారు గంటల తరబడి. వాళ్ళు ఏదైతే చూస్తున్నారో ఆ ఎలిమెంటల్స్ వాళ్ళని ఆవహిస్తాయి. ఈ విషయం వాళ్ళకి తెలియదు. తెలియక ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా వాళ్ళు బ్రతుకుతూ ఇంకొకరిని ఆ విధంగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ధ్యానం ఒకటి మాత్రమే ఇన్బ్యాలెన్స్ నుంచి బ్యాలెన్స్ కు తీసుకొస్తుంది. అయినా ఇంట్లో ఒక్క వ్యక్తే ధ్యానం చేసేవాడు అయ్యుండి మిగతా వాళ్ళు ధ్యానం చేయకుండా ఉన్నప్పుడు ఆ ఇంట్లో నరకమే ఉంటుంది. వాళ్ళు కూడా ఆ ఎలిమెంట్ బారిన పడి వీళ్ళే వాళ్ళ లోపలికి, వాళ్ళ ఆరా లోపలికి ఆ ఎలిమెంటల్స్ కి ఆహ్వానం పలుకుతున్నారు. నేను ధ్యానం చేపించే ముందే, క్లాస్ చెప్పే ముందే ప్రతి ఒక్కళ్ళ చుట్టూ ఒక ఆరా షీల్డ్, తెల్లటి కాంతిని రక్షణ వలయంగా ఏర్పాటు చేసుకోమన్నాను. అది కూడా వస్తుంది ఈరోజు చాప్టర్ లో. సో అయస్కాంత క్షేత్రాలు 2 ధ్రువాలు విడివిడిగా, ఒకే ధ్రువాలైతే విడిపోతా ఉంటాయి. సో మరొక విషయం, చర్చిలలో దెయ్యాలను వెళ్ళగొడతారని విన్నాము, దాని గురించి చెప్తారా అని అడిగితే, అదంతా చేసేది ముఖ్యంగా ఆ వ్యక్తి మనస్సుకి సాయం చేయటానికి. అతనిలో ఏదో బ్యాలెన్స్ తప్పింది. ఎవరో ఒకరు ఈ చైతన్యాలు ఆవాహించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదో ఇక్కడ చెడు పని అని చెప్పడం లేదు, ఆత్మల తలం నుంచి ఇన్బ్యాలెన్స్డ్ వర్క్స్ చేస్తున్నారు. క్రమశిక్షణ తప్పటం, సంఘ విద్రోహకరమైనటువంటి పనులు చేయటం, కుటుంబాలలో వ్యతిరేక భావనలతో జీవించటం, నకారాత్మక ఆలోచనలు అంటే నెగటివ్ థింకింగ్స్, పొద్దున లేచిన కాడ నుంచి నెగటివ్ థింకింగ్స్ చేసేవాళ్ళు. వీళ్ళల్లో ఎప్పుడు ఆ
ఆత్మలు, నెగటివ్ ఆత్మలు ఉంటాయి. వాళ్ళు గ్రహించలేరు. ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో, నాకు ఈ బాధ ఏంటి, నా కర్మ ఏంటి అనుకుంటుంటారు గాని, జ్ఞానం వస్తున్నప్పుడు స్వీకరించే అర్హత ఆ స్థాయి ఆత్మలకు అందడం లేదు. ఎందుకంటే వాళ్ళు మనస్సు మూసేసుకున్నారు. అహం కారంతో ఉండిపోతున్నారు. అహం వంచట్ల. ఈ మాయ అనే దాంట్లో వాళ్ళు జీవిస్తూ మాయ రోగంలో పడిపోయారు. ఆ రోగం పోవాలి అంటే మాయను ఛేదించుకోవాలి. మాయను ఛేదించుకోవాలి అంటే అహం పోవాలి. అహం పోవాలి అంటే తనను తాను తగ్గించుకోవాలి. తనను తాను తగ్గించుకోవాలి అంటే అహం ఉన్న వ్యక్తి తనను తాను తగ్గించుకోడు. ఈగో బేస్డ్ సొసైటీ, ప్రజెంట్ థర్డ్ డైమెన్షన్ ఎర్త్. ఇదే సొసైటీలో అహాన్ని వదులుకున్నటువంటి వ్యక్తులు కూడా ఫిఫ్త్ డైమెన్షన్ పీపుల్ కూడా జీవిస్తూ ఉన్నారు. సో ఇక్కడ వాళ్లకు తెగిన గాయం మీద బ్యాండేడ్ వేయటం వంటిదే. నిజానికి ఆ పట్టి ఆ గాయానికి సహాయం పడదు, రక్తస్రావం అవుతూనే ఉంటుంది. ఆ తప్పిన బ్యాలెన్స్ ను సవరించుకోవడానికి ఆ వ్యక్తి స్వయంగా చురుకుగా పాటుపడాలి. ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు చెప్తున్నారు. ఎవరైతే నెగటివ్ ఎలిమెంటల్స్ తో బాధపడుతున్నారో వాళ్ళు బ్యాలెన్స్డ్ గా రావడానికి వాళ్ళే ప్రయత్నం చేయాలి. ఆ ఎలిమెంటల్స్ ని తరిమి వేసేటటువంటి కొన్ని ప్రయత్నాలు ఏంటంటే, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఎలిమెంటల్స్ ని తరిమి వేయడానికి తెల్లటి కాంతి చాలా బాగా పనిచేస్తుందని విన్నాను. దాని గురించి చెప్తారా అంటే, అవును. మీ ఆరా గురించే మీరు చెప్తున్నారు. ప్రతి మనిషి చుట్టూ ఆరా ఉంటుంది. ఆ ఆరా కాంతి వలయంతో సరిపడని ఆరా ఉన్న వాళ్ళతో వ్యవహరించేటప్పుడు వాళ్లకు వ్యతిరేకంగా అనేది మంచి మాట కాదు, వాళ్ళ నుంచి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఒక మనిషి చుట్టూ కోడిగుడ్డు షేప్ లో ఆరా ఉంటుంది, ఎనర్జీ ఫీల్డ్. ఈ ఎనర్జీ ఫీల్డ్ లో ఏ మనిషి అయినా ఇన్బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు, ఏ విషయంలో ఇన్బ్యాలెన్స్డ్ గా ఉన్నాడో ఆ ఆరాలో అక్కడ డోర్ ఓపెన్ అయిపోతుంది. ఆ డోర్ లో నుంచి ఎలిమెంటల్స్ లోపలికి వస్తాయి. అప్పటి వరకు కూడా కాంక్రీట్ దిమ్మలతో కట్టినటువంటి గోడలాగా ఎలిమెంటల్స్ లోపలికి రావు. మీరు ఏ విషయాల్లో అయితే నెగటివ్ థింకింగ్ చేస్తున్నారో అక్కడ ఆ ఆరాలో చీలికలు పగుళ్ళు వచ్చేసి, ఒక రకంగా అర్థం కావడానికి చెప్తున్నాను, దొంగదారి ఏర్పడిపోతుంది. దారి ఏర్పడిపోయి ఆ ఆరా షీల్డ్ లో నుంచి లోపలికి ఎలిమెంటల్స్ జ్వరబడతాయి. ఇక్కడ జ్వరబడేటట్లుగా చేసింది ఎవరు? తన యొక్క మనస్సు, ఆలోచనలు, భావాలు. అతను ఇన్బ్యాలెన్స్డ్ గా ఆలోచించాడు కాబట్టి, ఇన్బ్యాలెన్స్డ్ యాక్టివిటీస్ చేస్తున్నాడు కాబట్టి ఆరా షీల్డ్ లో బ్రేక్స్ ఏర్పడ్డాయి. ఆ బ్రేక్స్ ద్వారానే ఈ నెగటివ్ ఎలిమెంటల్స్ లోపలికి దొరబడ్డాయి. సో ఆ ఎనర్జీ, అందుకే ఎప్పుడు మీరు బయటికి వెళ్తున్నా, మీరు ఎక్కడ ఉన్నా మీ చుట్టూ కాంతి వలయంలో నేనున్నాను అని భావిస్తూ మీరు కూర్చోండి. జర్నీ చేసేటప్పుడు కాంతి వలయంలో నేనున్నాను అని భావిస్తూ ఆ భావనతోనే ఉండండి. ఓకేనా మాస్టర్స్? సో మీ ఎనర్జీని పీల్చేసి మిమ్మల్ని బలహీనపరిచే వ్యక్తులు ఉంటారట. వాళ్లను అతీంద్రియ పిశాచాలు, సైకిక్ వ్యాంపైర్స్ ఉంటారు అంటారు. ఆ పదం సరి అయినది అయినా కాకపోయినా నేను చెప్పవలసింది, నేను అడగాల్సింది మీకు అర్థమయ్యే ఉంటుంది. దాని గురించి చెప్పండి అంటున్నాను. అంటే మనల్ని బలహీనపరిచే ఎనర్జీస్ ఉంటారు. అయ్యింది, నాకు అర్థమైంది మీ భాషకు సంబంధించినంతవరకు. ఈ అతీంద్రియ పిశాచాలు స్వయంకృతంగా బ్యాలెన్స్ తప్పిపోయి ఉంటాయి. ఆ పిశాచాలు కూడా బ్యాలెన్స్ తప్పి ఉంటాయి.
ఆ విషయమై ఆ వ్యక్తులు కష్టపడి బాగుపడాల్సి ఉంటుంది. చూడండి మాస్టర్స్, దీనికోసం ఎవరైతే సఫరింగ్ కు గురవుతున్నారో ఈ నెగటివ్ ఎలిమెంటల్స్ వలన, వాళ్ళు కూడా ఎఫర్ట్ పెట్టాలి అని చెబుతూ, తర్వాత మీ అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం, అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. మనం ఇందాక చెప్పుకున్నాం, మన చుట్టూ మనం ఆరా షీల్డ్ గనక క్రియేట్ చేసుకుంటే, ఆ ఆరా షీల్డ్ దాటుకొని, నా వాయిస్ వినపడుతుందండి? క్లియర్ గా వినపడుతుందా? వాయిస్ క్లియర్ గా ఉందా? ఓకే సార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ. క్లాస్ స్టార్ట్ చేద్దాం. మనం ఇందాక చెప్పుకున్నాం, ఎలిమెంటల్స్ మన ఆరా షీల్డ్ దాటి లోపలికి రాలేవు, మనము దారిస్తే తప్ప. ఓకేనా? సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక మనిషి సహకారం లేకుండా ఆ మనిషిని ఏది ఆవహించలేదని చెప్తున్నారు మాస్టర్స్. మీరు చెప్పిన దాన్ని నేను సరిగానే అర్థం చేసుకున్నాను అని అనుకుంటున్నాను. దెయ్యం దొంగతనంగా మాత్రమే ప్రవేశించగలదు. కాబట్టి ఒక మనిషి మీద పట్టు దొరకాలంటే అవి దొంగతనంగానే లోపలికి ప్రవేశిస్తాయి. మన ఆరాలో లోపాలు ఎక్కడ ఉంటాయో కనుక్కొని అక్కడ నుంచి దొంగదారిన లోపలికి ప్రవేశిస్తాయి మాస్టర్స్. ఆ లోపాలు ఏ విధంగా ఏర్పడతాయి? ఇన్బ్యాలెన్స్, నెగటివ్ థింకింగ్, నెగటివ్ యాక్టివిటీస్, నెగటివ్ గా ఇక మీకు తెలిసిందే నెగటివ్ అనే పదం, నకారాత్మకం, సకారాత్మకం. ఇన్బ్యాలెన్స్డ్ లైఫ్. ఎక్కడైతే ఇన్బ్యాలెన్స్డ్ లైఫ్ ఉంటుందో ఆ ఇన్బ్యాలెన్స్డ్ లైఫ్ లో ఆ మనిషి తన కుటుంబంతో ఆ మనిషి జీవిస్తున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా సఫరింగ్ గురవుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు మామూలుగానే ఉంటారు. వాళ్ళ లోపల మూల చైతన్యాలు ఆవహించి ఉంటాయి. సో మాస్టర్స్, అవి ఏ రకంగా అయినా లగ్గి పెట్టుకొని వచ్చేస్తాయి. మీరు చెప్పింది ఒక పద్ధతి. ఆరాలు చూడగలిగిన వాళ్లకు ఇది ఇతరులలో చూడటానికి సాధ్యపడుతుందా అంటే, చాలా మంది మాస్టర్స్ మన గ్రూప్ లో కూడా ఆరాలు చూడగలిగే వాళ్ళు ఉన్నారు. సో ఆరాలు సాధ్యపడుతుంది. తనను ఏదో ఆవహిస్తోందని ఒక వ్యక్తి గ్రహించినట్లయితే అతను చెప్పవలసిందల్లా ఏమిటంటే, ఇక్కడ మనం చర్చిల్లో జరిగేటటువంటి విషయం, క్రీస్తు సాక్షిగా చెప్తున్నాను విడిచి వెళ్ళిపో అని పాస్టర్లు చెప్తారు. ఇక్కడ ఈ మాస్టర్స్ మనకు తెలియజేస్తున్నారు ఏంటంటే, మనకే ఒక కాన్షియస్నెస్, ఎరుక వస్తుంది మనం ఎక్కడో బ్యాలెన్స్ తప్పుతున్నాము అని. అప్పుడు వెంటనే భగవంతుడు సాక్షిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను, నన్ను వదిలి వెళ్ళిపో అని ఎవరైతే ఎరుకలోకి వస్తాడో ఆ వ్యక్తి చెప్పగలుగుతాడు. ఆ వ్యక్తి తనకు తాను స్వస్థపరచుకోగలుగుతాడు. ఆ వ్యక్తి తనకు తాను ఆ మూల చైతన్యాలను, అంటే ఆ ఎలిమెంటల్స్ ను బయటకు తోలివేయగలడు. ఎరుక, తనకు ఆ ఎరుక వస్తుంది ఒకనొక సమయంలో. కొన్నిసార్లు ఆ ఎరుక మర్చిపోయి ఆ మూల చైతన్యాల యొక్క, ఎలిమెంటల్స్ యొక్క ప్రభావం చేత కొన్ని నెగటివ్ యాక్టివిటీస్ చేసిన తర్వాత మళ్ళీ అవి తన దారిని తాను వెళ్ళిపోతాయి. ఇతను మళ్ళీ ఎరుకలోకి వస్తాడు, అవి తన దారిని తాను వెళ్ళిపోతాయి. అప్పుడు మళ్ళీ తను రియలైజ్ అవుతాడు, బాధపడతాడు. ఆ బాధపడినప్పుడు దానికి కారణం వెతుకుతాడు. దీనికి ఫుల్ స్టాప్ ఎట్లా పెట్టాలి, దీనికి చైతన్యం కోసం ధ్యానం చేయటం వలన తన చైతన్య స్థితి పెరుగుతుంది అని అతను తను గ్రహిస్తాడు. భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నన్ను విడిచి వెళ్ళిపో, అంతే, వెళ్ళి తీరాల్సిందే. ఆ పేరుని గౌరవించి తీరాల్సిందే, వేరే మార్గం లేదు దానికి. ఈ మూల చైతన్యాలు అయినటువంటి ఈ ఎలిమెంటల్స్ కి క్రీస్తు సాక్షిగా అన్నా, యేసు సాక్షిగా అన్నా, భగవంతుడు సాక్షిగా అన్నా, మనం ఆరాధించే ఈ భూమి మీద
మనం నమ్మే ఏ దేవి దేవతల సాక్షులు పేర్లు చెప్పినా ఆ ఎలిమెంటల్స్ వెళ్ళిపోవాల్సిందే. ఇతరులు చేస్తే దానిని భూత వైద్యం దగ్గరికి వెళ్ళి భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకొని వచ్చారంటారు. కానీ అతనే చేసుకునే స్థాయికి ఇప్పుడు ప్రస్తుత చైతన్యం ఉంది. ఇక్కడ ఒక కమాండ్ ఇవ్వచ్చు మనం. ఆ ఎరుకను ఏర్పరిచినట్లయితే ఆ వ్యక్తి దానిని వెళ్ళిపోమని కమాండ్ ఇవ్వచ్చు. ఎంత అద్భుతమైన విషయం. నాకు అర్థం కాక అడుగుతాను, క్రీస్తు సాక్షిగా భగవంతుడు సాక్షిగా వదిలి వెళ్ళిపోమని దేనినైనా ఆజ్ఞాపించటంలో ఉన్నటువంటి విషయం ఏమిటి? ఆవహించిందంటూ ఏదీ లేనప్పుడు హాని కూడా ఏమీ ఉండదు. ఒకవేళ ఏదైనా ఉన్నదంటే అది ఆ మనిషికి చాలా మేలు చేసినట్టే లెక్క అన్నట్లు చెప్తుంటే, ఏ ఆత్మ అయినా తన భౌతిక శరీరాన్ని వదిలి వెళ్ళిపోవడం, ఇంకొక ఆత్మ శరీరంలోకి ప్రవేశించి దానిని ఉపయోగించుకోవడం అనేది ఎప్పుడైనా జరుగుతుందా? దాని గురించి చెప్పు అని అడుగుతున్నారు. ఓకే, ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఏ ఆత్మ అయినా తన భౌతిక శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆత్మ ఆ శరీరంలోకి వచ్చి ప్రవేశించి ఆ శరీరాన్ని ఉపయోగించడం జరుగుతుందా? దాని గురించి చెప్పవా అని డోలరెస్ గారు రిగ్రెసీని అడిగినప్పుడు ఆ రిగ్రెసీ అంటుంది, అలా జరుగుతుంది. దాన్ని మనం పరకాయ ప్రవేశం అని చాలా సందర్భాల్లో విన్నాం. ఇంగ్లీష్ లో వాక్యిన్ అంటారు, వాక్యిన్ అని కూడా అంటారు. సో ఈ చాప్టర్ గురించి 15వ చాప్టర్, ఈ విషయం గురించి 15th చాప్టర్ లో కూలంకషంగా ఇవ్వబడింది అని చెప్తూ ఈ టాపిక్ ని ఇంతటితో ఆపారు. సో మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. దీని గురించి మళ్ళీ కూలంకషంగా మనం చర్చించుకుందాం. వాక్యన్స్ గురించి ఒక చాప్టరే ఇచ్చారు. ఎప్పుడైనా ఆత్మను శరీరంలో నుంచి బలవంతంగా బయటకు పంపించడం జరిగిందా అంటే లేదు, అది ఆత్మ నిర్ణయంతోనే జరుగుతుంది. ఈ విషయాలంటే మనుషులు భయపడుతూ ఉంటారు. వీటి గురించి విపరీతంగా చెప్పుకుంటూ ఉంటారు. చెడ్డ ఆత్మ వచ్చి బలవంతంగా మన శరీరంలో చేరి మన ఆత్మను బయటకు పంపించేస్తుందని, తన శరీరాన్ని ఆక్రమించుకుంటుందని అంటూ ఉంటారు. అటువంటి సాధ్యమేనా అని అడిగితే, ఆ ఆత్మకు ఆ శరీరంలో ఉండాలన్న కోరిక లేకపోతే అది సాధ్యపడుతుంది. గుర్తుపెట్టుకోండి మాస్టర్, భౌతికంగా ఎన్నో తాను వచ్చినటువంటి కర్మలు అయిపోయింది. ఒక సోలు జన్మ తీసుకొని వచ్చిన తర్వాత తాను అనుభవించాల్సినటువంటి కర్మలన్నీ ముగించేసిన తర్వాత అతను ఇంకా ఉండగా, భౌతికంగానే జీవించి ఉండగా, ఆ శరీరంలో తాను ఇంకా ఉండాల్సిన అవసరం లేదు అని అనుకుంటే ఉన్నతంగా ఎదిగిన ఆత్మ మాత్రమే వచ్చి ఆ శరీరాన్ని ఆక్రమించుకుంటుంది. అంటే ఎగ్జాంపుల్ మనకి పత్రి గారి గురించి చెప్తారు. పత్రి గారు ఒక యాక్సిడెంట్ అయింది. ఆయనకి యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన శరీరంలోకి ఆనందుడని గౌతమ్ బుద్ధుడు యొక్క ప్రధాన శిష్యుడు వచ్చాడు. ఆయన శిష్యులు ఎవరు చెప్తుంటే విన్నాను. సో ఇది పత్రి గారు ఒక కోరమండల్ అనే ఫర్టిలైజర్స్ కంపెనీలో జాబ్ చేస్తుండగా జరిగినటువంటి సందర్భం ఇది. ఒక సాధారణ మనిషి యొక్క దేహాన్ని హయ్యర్ డైమెన్షన్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అది ఉన్నతమైన ఆత్మ అయితే, ఈ ఆత్మ కంటే ఉన్నతమైన ఆత్మ అయితే, అలా ఆ ఆత్మ ఆ శరీరాన్ని ఆక్రమించుకోవటం గురించి కాకుండా, ఒక ఆత్మ ఆ శరీరంలో ఉండగానే మరో ఆత్మ దానిని ఆక్రమించుకోవటం గురించి మాట్లాడుతున్నావేమో అనుకున్నాను. ఒకేసారి రెండు ఆత్మల, అది ఎలా కుదురుతుంది అంటే, ఇవి ఎలిమెంటల్ కోవకు చెందిన ఆత్మలు, వీటికి అసహనం ఎక్కువ. ఒకే బాడీలో రెండు ఆత్మలు ఉంటాయి. ఎందుకంటే ఒరిజినల్ సోల్ ఉండగానే ఎలిమెంటల్స్ వచ్చి లోపల కూర్చుంటాయి. కూర్చొని వాటికి నచ్చినవి చేపిస్తాయి బలవంతంగా. మనసు ఒక్కొక్కసారి లోపల నుంచి ఇది వద్దు 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 అంటున్నా కూడా బలవంతంగా మొండిగా సరే ఒక్కసారికి చేద్దాం అన్నట్టు ఒక భూమి మీద చెప్పుకునే
చెడు యాక్టివిటీస్ చేస్తారు. ఎలిమెంటల్స్ అనగానే ఎలిమెంటల్ కి అసలు అవగాహనే ఉండదన్నట్టు చెప్పినట్టున్నారు. అది చాలా ప్రాథమికమైనటువంటి ఎనర్జీస్. ఎలిమెంటల్స్ లో కూడా ప్రాథమిక అంటే స్టేజెస్ వారీగా ఉంటాయి. 1 or 2, 3, 4 స్టేజెస్ అంటే అర్థం కావడానికి. కొన్ని ఏ ఆలోచనలు చేయని ఎనర్జీస్, కొన్ని నెగటివ్ ఎనర్జీస్, కొన్ని పాజిటివ్ ఎనర్జీస్. ఎలిమెంటల్స్ కొన్ని పాజిటివ్ ఎలిమెంటల్స్, కొన్ని నెగటివ్ ఎలిమెంటల్స్, కొన్ని ఏ ఆలోచన చేయని ఎలిమెంటల్స్. అందుకే ఈ ప్రాథమిక ఎనర్జీలు, ప్రాథమికమైనటువంటి ఎలిమెంటల్స్ విషయంలో జ్ఞానంతో కాకుండా కోరికల మీద ఎక్కువగా పని చేస్తూ ఉంటాయి ఈ ఎలిమెంటల్స్. కోరికలు తీర్చుకోవటం మీద ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవి భూతత్వంతో భూమి యొక్క ఆకర్షణలకు లోబడి జీవిస్తూ ఉంటాయి ఈ ఎలిమెంటల్స్. వీటికి శరీరాలు ఉండవు కాబట్టి మనిషి యొక్క శరీరాల్లోకి ప్రవేశించి వాటి యొక్క ఇష్టాలను నెరవేర్చుకొని మళ్ళీ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ విధంగా ఆ ప్రాథమిక ఎనర్జీస్ ఎలిమెంటల్స్ అంటారు. మన చుట్టూ మనం రక్షణ కవచం వేసుకోకపోతే అవి వచ్చేస్తాయి. మాస్టర్స్ అర్థం చేసుకోండి. మన చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేసుకోకపోతే ఆ ఎలిమెంటల్స్ కళ్ళ ద్వారా మనం ఏవైతే చూస్తున్నామో అవి ద్వారాలు, ఎలిమెంటల్స్ కి ద్వారాలు. ఏవైతే వింటున్నామో చెవులు, ఏవైతే మాట్లాడుతున్నామో తింటున్నామో ఎలిమెంటల్స్ వీటి ద్వారాల్లోనికి ప్రవేశిస్తాయి. ప్రవేశించి ఆ వ్యక్తి శరీరాన్ని డిస్టర్బ్ చేస్తాయి. అంటే చూడండి, మాంసాహారం తినే వాళ్ళల్లో ఆ ఎలిమెంటల్స్ యొక్క యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అంటే ప్రతి చిన్న విషయానికి ఉక్రోష పడిపోతూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు ఇతర మనుషులను. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ఎలిమెంటల్స్ చనిపోయే టైంలో భయంతోనూ బాధతోనూ జీవించినటువంటి ఆ జీవులు, ఆ ఎమోషన్స్ ఆ ఎలిమెంటల్స్ కి ఆహారం. ఎలిమెంటల్స్ కి ఆహారం ఏంటి? మనుషుల యొక్క ఎమోషన్స్. మనుషుల యొక్క ఎమోషన్స్ ఆ ఎలిమెంటల్స్ కి ఆహారం. పాజిటివ్ ఎలిమెంటల్స్ ఉంటాయి, వాటికి పాజిటివ్ ఎమోషన్స్ ఆహారం. అందుకే ఇక్కడ ఏముంటాయంటే ఒక చర్చిలో ప్రార్థన చేస్తూ లేదా పూజా మందిరాల్లో కొన్ని చోట్ల దైవారాధన చేస్తూ ఉన్న చోట ఆ ఎలిమెంటల్స్ వాటిని ఆహారంగా స్వీకరిస్తాయి. నెగటివ్ యాక్టివిటీస్ చేసే చోట నెగటివ్ ఎలిమెంటల్స్ అంతా సమూహంగా చేరి అది ఎమోషన్స్ ని ఆహారంగా స్వీకరించి అవి బలపడుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి మాస్టర్స్, నెగటివ్ ఎలిమెంటల్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి అంటే ఒక కుటుంబంలో ఒక మనిషి డిస్టర్బ్ చేసేస్తున్నారు అనుకోండి కుటుంబం మొత్తాన్ని. ఆ సమూహం ఎలిమెంటల్స్, నెగటివ్ సమూహాలన్నీ కూడా ఆ ఒక్క మనిషి ఎమోషన్స్ ని ఆహారంగా స్వీకరించి ఆ మనిషినే కాకుండా కుటుంబం మొత్తాన్ని డిస్టర్బ్ గురి చేస్తూ ఉంటాయి. ఈ ఎలిమెంటల్స్ యొక్క లక్షణాలు అవి. వాళ్ళకి తెలియదు ఎలిమెంటల్స్ నాలోకి దొరపడ్డాయి. నేను ఏవైతే చూస్తున్నానో ఆ కళ్ళు అనే ద్వారాల ద్వారా ఆ ఎలిమెంటల్స్ లోపలికి వెళ్తాయి. ఏ చెడు విషయాలైతే వింటున్నానో చెవులు అనే ద్వారాల ద్వారా ఆ ఆత్మలు లేదా దెయ్యాలు లేదా ఎలిమెంటల్స్ ఆ చెవుల ద్వారా లోపలికి వెళ్తాయి. ఏ చెడు మాటలు మాట్లాడుతున్నానో ఆ నోటి ద్వారా ఎలిమెంటల్స్ అనగా భూతాలు దెయ్యాలు ఆ లోపలికి వెళ్తాయి. వెళ్ళి మొత్తం సొసైటీని డిస్టర్బ్ చేస్తాయి. ముందుగా కుటుంబాన్ని, తర్వాత సొసైటీని. సో ఈ ఎలిమెంటల్స్ నుంచి మనల్ని మనం రక్షించుకునే ఒకే ఒక్క మార్గం ధ్యానం చేయటం కూడా మన ఇన్బ్యాలెన్స్ లైఫ్ నుంచి బ్యాలెన్స్డ్ లైఫ్ కి వస్తాం. ఇంకొకళ్ళని కంపారిజన్ చేయటం, ఇంకొకళ్ళతో కాంట్రవర్సీస్,
ఇంకొకరి విషయాల్లో దాకా తలదూర్చటం, ఇన్క్లూడింగ్ చిల్డ్రన్, పిల్లలు. ఈ 3 కాంట్రవర్సీస్, 3 Cలు పత్రి గారు చెప్పారు ఈ విషయం. కంప్లైంట్స్, కాంట్రవర్సీస్, కంపారిజన్. ఈ 3 ఎవరైతే దాటుకుంటారో వాళ్ళ లైఫ్ బ్యాలెన్స్డ్ గా ఉంటది. ఇంట్లో ఒక్కడే ఉంటాడు మెడిటేషన్ చేసేవాడు, మిగతా వాళ్ళంతా ఇన్బ్యాలెన్స్డ్ లైఫ్, సఫరింగ్ సఫరింగ్ సఫరింగ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, 3 Cలు బాగా యాక్టివేషన్ లో చేస్తా ఉంటారు, ఈ నెగటివ్ ఎలిమెంట్స్. సో దీనికి రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవాలి. తెల్లటి కాంతిని మనం భావించాలి. యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి. నువ్వు ఏదైతే భావిస్తున్నావో అదే నువ్వు మోస్తున్నావు, అదే నువ్వు స్వీకరిస్తున్నావు, అదే నువ్వు ఎదుటి వాళ్ళకి ఇస్తున్నావు. నీతో జీవించే వాళ్ళందరూ అదే బాధలు పడుతూ ఉన్నారు. ఇది నీకు అర్థం కావట్లా. అర్థం చేసుకునే స్థాయికి నీ చైతన్యం ఎదగట్లా. ఎందుకంటే నువ్వు మనసు ఓపెన్ చేయట్లా ఆ జ్ఞానాన్ని స్వీకరించడానికి. సో ఈ భౌతిక శరీరం అసలు ఓనర్ అయినటువంటి ఆత్మ కన్నా అవి శక్తివంతమైనవి కావు. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఎంత నెగటివ్ ఎనర్జీలతో ఉండే మనిషి అయినా అతని లోపల ఉన్న ఆత్మ కంటే ఈ భౌతికమైనటువంటి ఎలిమెంటల్స్ శక్తివంతమైనవి కావు. అందుకే ఇతను తలుచుకుంటే వాటిని బయటికి వెళ్ళగొట్టగలడు. ఇతనే పిలుస్తున్నాడు కాబట్టి అవి వచ్చి కూర్చుంటున్నాయి. ఏ విధంగా పిలుస్తున్నాడో ఇతనికి తెలియడం లేదు. ఎందుకంటే ఆ ఎరుక, ఆ జ్ఞానము ఈ ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఈ మెడిటేటర్స్ కి సజ్జన సాంగత్యాలు చేసే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అందడం లేదు. వాళ్ళు స్వీకరించడానికి మనసు ఓపెన్ చేసి డోర్ ఇవ్వట్లేదు, అసలు డోర్ ఓపెన్ చేయట్లేదు. చేపిద్దాం, ఎనర్జీస్ రిలీజ్ చేద్దాం, ప్రేమతత్వాన్ని పంచుదాం, జ్ఞానాన్ని ఇప్పుడు అందుతుంది. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా వెళ్ళేటటువంటి ఇటువంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా ఈ ఎలిమెంటల్స్ ని వాళ్లకు వాళ్ళు క్యూర్ చేసుకోగలరు. ఈ వాళ్ళ లోపల ఉన్నటువంటి నెగటివ్ ఎలిమెంటల్స్ ని వాళ్ళు పారదోలగలరు. వాళ్ళ ఆత్మకు అంత శక్తి ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మాస్టర్స్ తెలియపరుస్తున్నారు. ఇంతకు ముందు చర్చిల్లో మత నాయకులు తప్ప, లేదా గుళ్ళల్లో కొంతమంది భూత వైద్యం చేసేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి ఆ చాయిస్ లేదని భ్రమల్లో ఉన్నారు. ఎందుకంటే ప్రతి వాళ్ళల్లోనూ వాళ్ళ ఆత్మకు ఉన్న బలం వాళ్ళకి తెలియట్లేదు. తెలిసేటట్లుగా చెయ్యటానికి ఎంతో మంది ప్రాణాలు వదిలేశారు. ఎంతో మందిని అలా చెప్తున్నారని చంపేశారు. మంచిని స్వీకరించడానికి సిద్ధపడని ఆత్మలు చాలా ఉన్నాయి. ఈ ఎలిమెంటల్స్ వల్లనే వాళ్ళు సహజంగా మంచి వాళ్ళే. అర్థం చేసుకోండి మాస్టర్. సో మన చుట్టూ రక్షణ కవచం మనం వేసుకోవాలి. ఎప్పుడు పడుకునే ముందు, లేచే ముందు, బయటికి వెళ్లే ముందు, ఏ పనికైనా వెళ్లే ముందు మీ చుట్టూ మీరు రక్షణ వలయం, కాంతి వలయాన్ని ఏర్పాటు చేసుకోండి. మీ భావాలకు అంత శక్తి ఉంది. యద్భావం తద్భవతి. ఇది ప్రతిరోజు జరిగేదే, ప్రతిరోజు జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు మీ ఆరా షీల్డ్ క్లీన్ చేసుకోండి. సాల్ట్ వాటర్ తో స్నానం చేయండి. నెగిటివ్ ఎనర్జీస్, ఎలిమెంటల్స్ పోతాయి. అందుకే సముద్ర స్నానాలకు పంపించేది. అయితే తాగుడు, మత్తు పదార్థాలు మనిషి శక్తిని వీటి గురించి కూడా చెప్తూ ఉన్నారు. తనను తాను రక్షించుకోవడానిక తగ్గించు. ఇవి మూలికా చైతన్యాల వలన, అంటే ఎలిమెంటల్స్ వలన ఏర్పడే నెగటివ్ ఎనర్జీస్ వలన, నెగటివ్ ఎమోషన్స్ వలన వీళ్ళు వీటికి బానిసలు అయ్యి ఉంటారు. వాటి వల్ల వాళ్ళు ఆత్మలకు మరింత అవకాశాలు ఇస్తారు. ఆ మనుషులు బుద్ధి పూర్వకంగా అవకాశం ఇస్తేనే ఆ ఎలిమెంటల్స్ వాళ్ళల్లో చేరి ఆ అనుభూతిని పొందుతాయి. డ్రింక్ వీళ్ళు చేసినట్టే అవి కూడా చేస్తాయి. సో మనుషులు బుద్ధి పూర్వకంగా అవకాశం ఇస్తేనే
ఆ ఎలిమెంటల్స్ వాళ్ళలో జొరబడతాయి అని చెప్తూ ఉన్నారు. ఇంకా మనకి ఇంకా సింపుల్ గా ఒక సజెషన్ ఇస్తున్నారు. సింపుల్ గా మీరు భగవంతుడి రక్షణ కోరండి. క్రీస్తు సాక్షిగా లేదా భగవంతుడి సాక్షిగా రక్షణ కోరండి. మీ నోట్లోంచి ఆ సమయంలో ఎరుక అనేది సంప్రాప్తించుకోండి. ఇన్‌బ్యాలెన్స్‌డ్ గా నా లైఫ్ ఉంటుంది అని మీకు ఎరుక ఎప్పుడైతే వస్తుందో, ఆ టైంలో క్రీస్తు సాక్షిగా లేదా భగవంతుడి సాక్షిగా లేదా మీరు నమ్మిన ఏ దైవాన్నైనా సరే మీరు తలుచుకొని, ఆ ఎలిమెంటల్స్ నాలో నుంచి వెళ్ళిపోవాలని బలవం బలంగా సంకల్పం పెట్టుకోండి. ఆ క్షణంలో అది జరుగుతుంది. అది మీ ఆత్మకు అంత శక్తి ఉంది. సో, ఆ తెల్లటి కాంతిని మీరు ఈ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ తెల్లటి కాంతిని మీరు ఈ విధంగా భావించడం వలన కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే ఆ తెల్లటి కాంతి ఎప్పుడైతే వస్తుందో ఎరుకొస్తుంది. ఆ ఎరుక ఎప్పుడైతే వస్తుందో మీరు ఒక క్రీస్తుని గాని, ఒక దైవాన్ని గాని మీరు ఉచ్చరించడం మూలాన ఆహ్, ఆ నామంతో లేదా ఆ చైతన్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం కోరడం మూలాన ఆ నెగెటివ్ ఎలిమెంటల్స్ మీ నుంచి పారిపోవడం జరుగుతాయి. థ్యాంక్ యూ మాస్టర్స్. చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. మీ మత విశ్వాసాలు ఎలాంటివి అన్నదాన్ని పక్కన పెట్టేయండి. ఎలిమెంటల్స్ ని దూరంగా పెట్టాలంటే రక్షణ కోసం ఉన్నత శక్తిని మనం ఆశ్రయించి తీరాలి అని అన్ని చైతన్యాలు అంగీకరిస్తున్నాయి. తెల్లటి కాంతిని వాళ్ళు కూడా అంగీకరిస్తారు. ఆ తెల్లటి కాంతే మూర్తీభవించిన రక్షణ. ఆ తెల్లని కాంతిని మీ చుట్టూ, మీ కారు చుట్టూ, మీ ఇంటి చుట్టూ, మీకు సంబంధించిన అన్నింటి చుట్టూ మీరు ఎప్పుడైతే భావించి చూస్తారో అది చాలా గొప్పగా పనిచేస్తుంది. యెస్ మాస్టర్. నిజంగా ఆ తెల్లటి కాంతిని మన చుట్టూ రక్షణ వలయంగా మీరు భావించి మీరు జర్నీ చేయండి. మీ కారు చుట్టూ ఆ తెల్లటి కాంతి ఉందని మీరు భావించండి. మీ బైక్ చుట్టూ తెల్లటి కాంతి ఉందని మీరు భావించండి. మీ బాబు చుట్టూ, మీ పిల్లల చుట్టూ ఆ తెల్లటి కాంతి ఉందని మీరు భావించండి. మీకు మేలు జరుగుతుంది. ఒక రిగ్రెసివ్ ట్రాన్స్ లో ఉండి మనం రక్షణను ఎలా అనుభవించాలో చాలా చక్కగా చెప్పడం జరిగింది ఈ క్రింది సంభాషణలో. ఉచ్చరించడం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఉచ్చరించడం అంటే మనం ఆహ్, ఆహ్, పలకడం. ఉచ్చరించడం అంటే పలకడం అనే దానికంటే కూడా గాఢంగా పలకటం. అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఇంకేటట్లు. కానీ దానికి భావాన్ని జోడించాలి. పూర్తిగా దృష్టి సారించాలి. అంటే మనోఫలకం మీద ఆ దృశ్యాన్ని మనం చూడాలి. ఒక స్క్రీన్ మీద బొమ్మలాగా ఆ దృశ్యాన్ని మనం చూడాలి. కేవలం మాటల ఉచ్చారణ వలన ఆధారపడొద్దు. ఎందుకంటే నిజానికి ఉచ్చారణ వలన, పలకడం వలన ఆ ఎనర్జీలు సృష్టింపబడిన పాజిటివ్ ఎనర్జీలు మీరు ఎప్పుడైతే మీ మనోనేత్రం ద్వారా మీరు కోరుకుంటున్న దాన్ని స్పష్టంగా చూస్తారో అది మరింత శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది. మాస్టర్స్ ఉన్నారు. ఈ సబ్జెక్ట్ మీద వాళ్ళ అవగాహనను కూడా మనం తెలుసుకుందాం. రేపటి రోజు ఈ చాప్టర్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంతటి గొప్ప మనకి చైతన్యాన్ని, జ్ఞానాన్ని మనకు అందిస్తున్నటువంటి డోలరెస్ కెర్నాన్ గారు, మాస్టర్ రేవతి మేడం గారు చాలా అద్భుతంగా మనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. మన భూమి మీద ఎన్ని విషయాలు మనకు తెలియకుండా జరుగుతున్నాయో తెలియపరుస్తున్నారు. జ్ఞానము అందరికీ వెల్లడి చేస్తున్నారు. వారి చైతన్యాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సెషన్ ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను.